వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నిన్న ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. అంబటి రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలోకి వెళ్ళారని. కరెక్ట్గా ఒక 10 days బ్యాక్ వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ 10 రోజుల్లో ఏం జరిగిందో ఏమో తెలియదు. సోషల్ మీడియాలో అయితే ఒక వార్త అయితే బాగా ట్రెండింగ్ అయింది. 125 కోట్ల రూపాయలు ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అక్కడ, అందువల్ల 125 కోట్లు నాకు లేవు కాబట్టి నేను బయటకు వచ్చేస్తున్నాను అని అంబటి రాయుడు చెప్పినట్టు ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తని ఏ పక్షం ఖండించకపోయినా కూడా అది కరెక్టా కాదా అనేది అయితే చెప్పలేం. సోషల్ మీడియాలో వార్తలు కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. అయితే ఈ 10 daysలో ఏం జరిగింది అనేది అయితే తెలియదు. కానీ అందరూ కూడా అనుకున్నారు గుంటూరు నుంచి అంబటి రాయుడు పోటీ చేస్తాడని. ఈ 10 రోజుల్లో ఏం జరిగిందో ఏమో. నేను దుబాయ్లో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను కాబట్టి నేను వైసీపీలో ఉండట్లేదు అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు అంబటి రాయుడు ప్రకటించాడు. సరే, ప్రకటించాడు, అక్కడ వరకు గమ్ముకైపోతే ఓకే, ఎవరు పట్టించుకోరు. ఆ 10 days తర్వాత మళ్ళీ నిన్న జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సో ఈ 10 days తర్వాత వైసీపీ భావజాలంతో, అంటే అక్కడ వరకు ఓకే, జనసేన తీర్థం పుచ్చుకొని తాను వెళ్ళిపోతే అయిపోయి ఉంటుంది. అక్కడ ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. ఈ 10 రోజుల్లో వైసీపీ వాళ్ళ భావజాలంతో నా భావజాలం సరిపోలేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, నా భావజాలానికి వైసీపీ సిద్ధాంతాలకు ఏమాత్రం సారూప్యత లేదన్న విషయం అర్థమైంది. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నా. నా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. రాజకీయాల గురించి మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను అని తెలిపారు. సో 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మీరు అర్థం చేసుకోలే, మరి ఇంకొక 10 రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడిని అర్థం చేసుకోకపోతే వాట్ ఈజ్ అంబటి రాయుడు పరిస్థితి? మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా? రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి ఎవరికైనా కూడా. అదే అంబటి రాయుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. రాజకీయాల్లో అంటారు కదా, మామూలుగా అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అంటూ ఉంటారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరుండరు, మనకు ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు అని. ఆ విధంగా తయారైపోయినాయి రాజకీయాలు. మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే అంబటి రాయుడు విషయం, అంటే అంబటి రాయుడు క్రిటిసైజ్ చేయడం ఉద్దేశం కాదు ఇక్కడ. ప్రధానంగా అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళారు. కనీసం ఒక 4 రోజుల పాటు ఉంటే వాళ్ళు ఏమంటారు? ఎందుకంటే వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ల దాంట్లో తర్జన భర్జన పడుతూ ఉంది. ఈ లోపలే మనం సారూప్యాన్ని అర్థం చేసుకోవడం, వైసీపీ నాయకుల్ని, జగన్ని అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీగా సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపిక ప్రక్రియలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ లోపలే అర్థం చేసుకోలేదా, లేదు టికెట్ ఇవ్వనని చెప్పారా అనేది ఇంటర్నల్ కాన్సెప్ట్. సో టికెట్ కోసమే జనసేనలోకి అడుగు పెట్టబోతున్నారా, జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారా అంబటి రాయుడు? సో అతని వ్యక్తిగతం, మనం ఏం చేయలేం. సో ఏం జరిగింది అనేది అయితే దేవుడికే తెలియాలి, మనకైతే అర్థమయ్యేటువంటి విషయం అయితే కాదు అది. సో 10 రోజుల్లో అర్థం చేసుకోలేదు అనేది మాత్రం కొంచెం ఆలోచించదగ్గ విషయం అనమాట. ఎందుకు 10 రోజుల్లోనే అర్థం చేసుకోలేకపోయారు? టికెట్ ఆశించే వెళ్ళారా, లేకపోతే ఏంటి అనేది? ఖచ్చితంగా ఒక రాజకీయాల్లో ఎవరో అడుగు పెట్టినా కూడా ఏదో ఒకటి ఆశిస్తారు, దాంట్లో అయితే నో డౌట్. సో అది ఆశించి వెళ్ళడం, అది రాలేదు కాబట్టి నేను వేరే పార్టీ తీర్థం పుచ్చుకొని ఉంటాను అంటే సరిపోయి ఉండేదేమో బహుశా. సో ఇదనమాట విషయం. మొత్తానికి ఈయన దుబాయ్ పర్యటన అనేది మాత్రం కరెక్టే. దుబాయ్ పర్యటనకి వెళ్తున్నానని నేను కూడా అదే చెప్పడం జరిగింది. దుబాయ్ పర్యటనకి వెళ్ళొచ్చాక తాను నిర్ణయం తీసుకుంటాను అని. సో ఇక జనసేనలోకి వస్తే ఎలా ఉంటాడు అంబటి రాయుడు? క్రికెటర్గా అయితే ప్రతి ఒక్కరు కూడా అంబటి రాయుడిని అభిమానిస్తాడు. మన దేశం తరఫున ఆడినటువంటి క్రీడాకారుడైన, సో ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దేశం తరఫున ఆడినటువంటి ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. సో ఆ విధంగా ఆయన మరి జనసేనలోకి వచ్చాక, జనసేన భావజాలాన్ని అర్థం చేసుకున్నాక జనసేనలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యే టికెట్ అది జనసేన టీడీపీ అలయన్స్లో సీట్ల సర్దుబాటులో అంబటి రాయుడికి అవకాశం వస్తుందా అనేది చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి నిన్న చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం కొంత కాంట్రవర్సీగా మారాయని చెప్పొచ్చు. కొంత ఆలోచింపజేశాయని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఏదైతే అంబటి రాయుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, ఇక జనసేన పార్టీ తరఫున ఆయన కొనసాగుతారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఓ విధంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వైసీపీకి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరు ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది వైసీపీకి పెద్దగా ఇబ్బంది కలిగిస్తుంది, లేదా వైసీపీకి పెద్దగా ఇబ్బంది పడేటువంటి అంశం అని అయితే మనం చెప్పలేమన్నమాట.
సో మొత్తానికి విశ్లేషణలో మనకు తెలుగుదేశం పార్టీ జనసేనకైతే ఇది ఒక గుడ్ న్యూస్గానే మనం చెప్పొచ్చు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.